గాయస్, ప్రజెంట్ అయితే నేను వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉన్నాను అనమాట. విజయవాడ వెళ్తున్నాను. అది ఎందుకంటే ఒక చిన్న పని, అన్ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు టైం అరౌండ్ 5 అవుతుందన్నమాట. 5కి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. 9 కల్లా నేను విజయవాడ రీచ్ అయిపోతాను. ఇంట్లో ఎవరికి తెలియదు నేను వస్తున్నట్టు, అండ్ మా తమ్ముడికి కూడా చెప్పలేదు నేను. సో వాడికి అదొక సర్ప్రైజ్ అనమాట. నా జర్నీ ఇప్పుడు వందే భారత్ ఫస్ట్ టైం ఎక్కడం నేను. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. అదనమాట సంగతి. అలాగా నేను అన్ఎక్స్పెక్టెడ్గా విజయవాడ ట్రావెల్ చేస్తున్నాను. వీక్ డే అవ్వడం వల్ల ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉంది. నా పక్కన ప్లేస్ కూడా ఖాళీ ఉందన్నమాట. న్యూస్ పేపర్ ఇచ్చారు. చూస్తే ఎవరున్నారనుకుంటున్నారు? జై బాలయ్య. సాక్షి న్యూస్ పేపర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాటలు అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆ పాటల కాలం ఎక్కడుందా అని చెప్పేసి చూసుకునే వాళ్ళము. అప్పట్లో మాది ఈనాడు పేపరు. మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అన్నా కానీ సాక్షి పేపర్ ఉంటే వాళ్ళు దానిలో సాంగ్ కోసం అని చెప్పి అది తీసుకొని అది కట్ చేసుకొని లేకపోతే సాంగ్స్ రాసుకొని అలా చేసేవాళ్ళము. యాక్చువల్లీ గాయస్, నేను ఈ రిపబ్లిక్ డేది బ్లాగ్ చేద్దామని అనుకున్నాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ రిపబ్లిక్ డే మనకి హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో ఆఫ్టర్ 5 years, కోవిడ్ తర్వాత ఆఫ్టర్ 5 years ఇప్పుడే జరిగిందనమాట. నాకు ఇవన్నీ పెరేడ్, మార్చ్ ఇవన్నీ బాగా చూడాలి అని అనిపించింది. బట్ లైక్ అదృష్టం లేదంతే. వందే భారత్ ట్రైన్కి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు దానిలోనే వాళ్ళు ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేశారు, టీ అండ్ బ్రేక్ఫాస్ట్ అనేసి. చూస్తే ఇక్కడ టీ ఇచ్చిందేమో ఈ మసాలా టీ అంట. అది ఒక శాషేలా ఇచ్చారు, దానిలో పౌడర్ ఏదైతే ఉంది అని ఒక కుకీ ఇచ్చారు. అట్లీస్ట్ మిల్క్ టీ ఇస్తే ఆ కుకీని దానిలో డిప్ చేసుకొని తినచ్చు. వాళ్ళేమో హాట్ వాటర్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ. అలా హాట్ వాటర్లో దీన్ని మిక్స్ చేశాను. అసలు ఎట్లా ఉంటుందా టేస్ట్ అని చూద్దామని చెప్పేసి. మొత్తం ప్యాకెట్ మిక్స్ చేస్తే మన టేస్ట్ పోతుందేమో అనేసి నేను కొంచెమే మిక్స్ చేశాను. అలా అంటే మనం ఫస్ట్ టీ అనగానే ముందు వచ్చేది స్మెల్ కదా, ఆ స్మెల్ కూడా అంతేం నాకు నచ్చలేదు. అదో టేస్ట్ చూశాను, అలానే ఉంది. సర్లే ఇంకొంచెం సిప్ చేస్తే బాగుంటుందేమో అని ట్రై చేశాను. స్టిల్ నాకు అలానే అనిపించింది, అస్సలు నచ్చలేదు. అది టీ లాగైతే నాకు అస్సలు అనిపించలేదు. వాటర్లో పౌడర్ మిక్స్ చేసినట్టుంది. దానికన్నా బెటర్ నేను మా ఇంట్లో జీరా వాటర్ తాగుతున్నది బాగుంటుంది. నచ్చలేదు. అండ్ దట్టు నాకు కొంచెం మార్నింగ్ జర్నీ కదా, నిద్ర లేదు సరిగ్గా, తిప్పుతున్నట్టుందనమాట. ఏదో అక్కడ వాయిస్ వినిపించలేదు కదా అని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఓకే, ఇట్స్ ఓకేలే. సోలో జర్నీస్ బాగుంటాయి కొన్నిసార్లు, బట్ కొన్నిసార్లు చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. పక్కన ఎవరైనా ఉంటే మాటలు చెప్పుకుంటూ లేదంటే ఏదైనా గేమ్స్ ఆడుకుంటూ అట్లా టైం అయిపోతూ ఉంటుంది. కానీ ఇట్లా ఒకదాన్నే వెళ్తూ ఉంటే అటు ఇటు దిక్కులు చూసుకుంటూ కాసేపు నిద్రపోతూ కాసేపు వాళ్ళు ఇచ్చినవేవో ఒకటి తింటూ అట్లానే టైం అయిపోయింది. చూస్తూ చూస్తూ ఎర్లీ మార్నింగ్ కాస్త కొంచెం మార్నింగ్ అవడం స్టార్ట్ అయింది. ఈలోపు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసారు. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్లో ఇచ్చారు ఒక వడ అండ్ సూజీ రవ్వ ఉప్మా అనమాట. వడ కొంచెం అది వేడి మీద ఉప్మా మీద పెట్టేసినట్టున్నారు. సో కింద వడ కొంచెం ఆ మాయిశ్చర్ అది ఉంటుంది కదా, కొంచెం మెత్తగా అట్లా అయిపోయింది. సాంబార్ అండ్ ఒక చట్నీ, చిన్న డబ్బాలో చట్నీ ఒకటి ఇచ్చారు, అండ్ ఒక కర్డ్ అండ్ మఫిన్ అనమాట. దీనిలో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కింద ఉన్నాయి. నేను నాన్ వెజ్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళు దానిలో ఏం చూపించారంటే నాన్ వెజ్ ఫర్ లంచ్ అని అయితే చూపించారు, బ్రేక్ఫాస్ట్కి లేదు అని. కానీ ఇక్కడ అందరికీ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేటప్పుడు దానిలో వాళ్ళకి నాన్ వెజ్ అంటే రెడ్ కలర్ ప్లేట్, వెజ్ అంటే గ్రీన్ కలర్ ప్లేట్లో పెట్టించారు. కానీ నాకు అది ఒక క్యూరియాసిటీ అలా ఉండిపోయింది అనమాట, నాన్ వెజ్ అంటే ఏమి ఇచ్చుంటారా అని. అది ఇప్పటికీ నాకు ఒక మిస్టరీలానే ఉండిపోయింది. మీకు ఎవరికన్నా నాన్ వెజ్ అంటే వందే భారత్లో బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇస్తారు అని తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి, నాకు తెలుసుకోవాలి అని ఉంది. ఇంకా అలా విజయవాడ దగ్గరికి వచ్చేసాను. ఏంటో 4 hours జర్నీ అయినా కానీ నాకేంటో చాలాసేపు జర్నీ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా అలా ఎప్పుడెప్పుడు స్టేషన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు దిగేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉన్నాను.
ఫైనల్లీ విజయవాడ ఊపిరి పీల్చుకో, నేను ఇంటికి వచ్చేసాను. నేనేమో ట్రైన్ త్వరగా వచ్చేస్తుంది కదా అని ముందు ముందు బుక్ చేస్తాను. వాడేమో వచ్చేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అన్ని స్టేషన్స్కి ట్రైన్ ఏ టైం అంటే ఆ టైంకి కరెక్ట్గా రీచ్ అయిందనమాట. ఒక్క విజయవాడ స్టేషన్కి కొన్ని మినిట్స్ లేట్ అయింది. నేను అంత త్వరగా వచ్చేద్దేమో అని ట్రైన్లో ఉన్నప్పుడే నేను నాది రైడ్ బుక్ చేశాను. కానీ ఇంకా ట్రైన్లోనే ఉన్నాను, అప్పటికే రైడ్ వచ్చేసి నాకు కాల్స్ చేస్తూ ఉన్నాడు అతను. ఇది ఫేమస్ BRTS రోడ్ అనమాట. విజయవాడ చాలా ఫేమస్. ఇంతకుముందు మేము ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళము. ఈ ఏరియాకి రాగానే ఒక్కసారిగా నాకు నాస్టాలజిక్ ఫీలింగ్ అనేది వచ్చింది. మా ఇంటర్ కాలేజ్ రోడ్, దాని పక్కన ఉండే ఈ డ్రైవ్ ఇన్ చాలాసార్లు వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్తో కలిసి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా అలా ఇంటికి రీచ్ అయిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. సో అందుకనే ఇంకా వీడియోస్ అంతా ఏం పెట్టలేదు నేను. బట్ ఇక్కడ మీకు ఒక చిన్ని క్యూటీని చూపిస్తాను. దాని పేరు యాపిల్ అనమాట. నేను స్టెప్స్ ఎక్కుతున్నప్పుడే ఆ సౌండ్కి అరుస్తూ ఉంది. ఇంకా నన్ను చూసిన తర్వాత కొంచెం సైలెంట్ అయిందనమాట. ఓకే, కొంచెం తెలిసిన మొహంలానే ఉంది అని అనుకున్నట్టుంది మరి. ఇంకా నేను అట్లా ఈవినింగ్ దాకా మా తమ్ముడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. బుజ్జి కూడా నన్ను ఆడించుకో, బుజ్జి కూడా నీతో. నేను వేసుకున్నవి ఇప్పుడు మా తమ్ముడి షూ. ఇప్పుడు మా తమ్ముడు తనతో పాటు నన్ను ఆడించుకోవడానికి నన్ను గ్రౌండ్కి తీసుకెళ్తున్నాడు అనమాట. ఈ షూ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మా తమ్ముడివే. నేను షూ తెచ్చుకోలేదని మా తమ్ముడు షూ నా కోసం ఇచ్చాడు. ఈ షూ వేసుకుంటే నాకు ఇంకా లూజ్గా ఉన్నాయి. అంత చిన్నగా ఉండేవాడంత పెద్దగా అయిపోయాడు అప్పుడే. సో వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో నేనంట బాస్కెట్బాల్ ఆడాలంట. చూద్దాం. ఏదో నా మీద లవ్ ఎక్కువైపోయి షూ ఇచ్చాడు అని అనుకున్నాను. కానీ రోడ్ మీద వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అదిగోరా షూస్ నావే, నా షూస్ నావే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. అదేదో పెళ్లి కొడుకు వేడే కానీ వాడు వేసుకునే బట్టలు నావి అని చెప్పినట్టు. నన్ను ఆడిస్తాను వాళ్ళతో అని చెప్పి తీసుకెళ్ళిపోయి నన్ను మోసం చేసి వాడి ఫ్రెండ్స్తో ఆడుకున్నాడు. దగా అని అనిపించింది. ఇంకేం చేస్తాం, వాడు ఆడుకుంటూ ఉంటే వాడి దగ్గర నుంచి నేను కాసేపు చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ పైన బిల్డింగ్ నుండి ఒక బాబు లేజర్ లైట్ వేస్తున్నాడు. వేసి హాయ్ చెప్తున్నాడు. సో నేను రిటర్న్లో హాయ్ చెప్తుంటే లేజర్ లైట్ వేస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. ఇంకా అట్లా నైట్ అయిపోతుంది కదా, తను ఆడుకోవడానికి వస్తాడేమో అని అనుకున్నాను. వీళ్ళ ఫ్రెండ్ కాదంట, బట్ అక్కడ నుండి హాయ్ చెప్తూ ఉన్నాడు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో నేను గుర్తొచ్చాను అనమాట. రా తేజ ఆడుకుందాం అని చెప్పేసి అప్పుడు ఆడుతున్నాడు అనమాట నాతో. ఇంకా మా తమ్ముడితో కాసేపు అలా ఆడుకుంటూ పైన బిల్డింగ్ నుండి ఆ బాబు లైట్ వేస్తూ హాయ్ చెప్తూ ఉంటే వాడికి హాయ్ చెప్పేస్తూ అలా ఆడుకుంటూ టైం అంతా స్పెండ్ చేస్తాము. చాలా రోజుల తర్వాత మా తమ్ముడితో టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. సంక్రాంతికి కూడా నేను ఇంటికి రాలేదు అప్పుడు ఈవెంట్ ఉండడం వల్ల. ఇంకా ఇప్పుడు వచ్చిన టైం కూడా కొంచెం వాడు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాడు. మిగతా టైం ఈవినింగ్ వచ్చినప్పుడు వాడికి హోంవర్క్స్ ఉంటాయి. ఇంకా అలా బిజీ లైఫ్స్ అయిపోయింది. దొరికిన కాసేపు ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఇదే ఈరోజు వింత విచిత్రమైన బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గాయ్స్.